ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న ప్రెస్ మీట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వైఖరిపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సుదీర్ఘంగా ప్రజా సమస్యలపైన ప్రెస్ మీట్ పెడితే ఈ రెండు పత్రికలు మాత్రం ఆ అంశాన్ని పక్కన పెట్టేసి ఆఖరిలో తాను అవినాష్ రెడ్డి గురించి కావచ్చు, తన అన్న జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు, తమ ఆస్తుల పంచాయతీ గురించి కావచ్చు, కొద్దిగా లాస్ట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తాను స్పందిస్తే దాన్నే ప్రధానంగా రాస్తూ ఉన్నారు తప్పించి తాను పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుతుంటే ఆ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదని నిన్న షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఇకపైన మీరు అలా చేయను అంటేనే నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. నేను ఆమె పోలవరం మీద ప్రెస్ మీట్ పెట్టారు. మీరు పోలవరం మీద నేను మాట్లాడిన అంశాలకు విపరీతంగా కవరేజ్ ఇస్తారని హామీ ఇస్తేనే నేను మిగిలిన అంశాలపైన మీరు అడిగే ప్రశ్నలపైన స్పందిస్తానంటూ కూడా ఒక కండిషన్ పెట్టడంతో పాటు ఆ మేరకు వాళ్ళ నుండి ఒక హామీ కూడా తీసుకున్నారు. అంటే నిన్న పోలవరం మీద ప్రెస్ మీట్ పెట్టారు షర్మిల. పోలవరం ప్రాజెక్టు గురించి ఎక్కువగా కవరేజ్ ఇస్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థల ప్రతినిధుల నుంచి ఒక హామీ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వాళ్ళకి సహజంగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ఆస్తుల వివాదం గురించి స్పందించమని అడిగారు. దానిపైన వైఎస్ షర్మిల స్పందించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఈరోజు సేమ్ నిన్న షర్మిల ఏ అయితే అనుమానం వ్యక్తం చేశారో, అభ్యంతరం వ్యక్తం చేశారో ఆ అభ్యంతరాన్ని ఏమాత్రం పరిగణలోనికి తీసుకోకుండా మళ్ళీ అదే పని చేశారు షర్మిల గురించి. ఈనాడు పత్రిక అయితే మొదటి పేజీలోనే రాసేసింది, మేనల్లుడు మేనకోడలు ఆస్తుల్ని కొల్లగొట్టిన జగన్, సొంత తల్లి విజయమని మోసం చేశారు అంటూ జగన్ పైన షర్మిల ఫైర్ అయిందంటూ రాసేశారు. పోలవరం గురించి ఆమె అసలైన ప్రెస్ మీట్ పోలవరం గురించి పెడితే ఆ పోలవరం గురించి ఆమె మాట్లాడిన అంశాలు మాత్రం ఎక్కడో ఆఖరిలో చిన్నగా ప్రస్తావించారు. ఇక ఆంధ్రజ్యోతి కూడా అదే, మోసగాడు ఈ మేనమామ, మేనల్లుడు మేనకోడల ఆస్తులు కాజేసే ప్రయత్నం, మళ్ళీ ఇదే హెడ్లైన్. అంటే ఆమె నిన్న ప్రెస్ మీట్ వచ్చేసి పిసిసి అధ్యక్షురాల హోదాలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు గురించి మీడియా సమావేశం పెడితే దాన్ని ఈ రెండు పత్రికలు మళ్ళీ పక్కన పడేసి ఎక్కడో లాస్ట్లో పోలవరం గురించి మీద మాట్లాడారు అంటూ ఓ 2 లైన్లతో సరిపెట్టేసి హెడ్లైన్లు, కీలకమైన బుల్లెట్ పాయింట్లు అన్నీ కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివాదం, అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు, దీని మీదే మళ్ళీ ఈ రెండు పత్రికలు హెడ్లైన్ పెట్టి కథనాలు రాశాయి. అంటే క్లియర్గా అర్థమవుతోంది ఏంటంటే షర్మిల అభ్యంతరం చెప్పినా, అసహనం వ్యక్తం చేసినా, నిష్ఠూరం మాడినా కూడా ఆ రెండు పత్రికలు అయితే తమ లైన్ను మార్చుకునే అవకాశం కనిపించడం లేదు. వాళ్ళకు కావాల్సింది షర్మిల జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ఈ ఆస్తుల పంచాయతీ పైన మాట్లాడడం, వీలైతే వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం, ఇలాంటి పాయింట్లు మాత్రమే వాళ్ళకు కావాలి. ఆమె ప్రెస్ మీట్ ఒక బిల్ మీద పెట్టినా, పోలవరం మీద పెట్టినప్పటికీ కూడా ఆమె ఓ గంట సేపు దాని మీద మాట్లాడినప్పటికీ కూడా దానిని ఎక్కడా కవర్ చేయడం లేదు. లాస్ట్లో ఒక ప్రశ్న అడగడం విలేకరులు, దానిపైన ఈమె మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే దాన్నే ప్రధాన శీర్షికగా పెట్టేసి కథనాలు రాయడం చేస్తున్నారు. ఈ రోజు కూడా సేమ్ అదే చేశారు. మీరు ఇంకోసారి అలా పని చేస్తే మీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వను అంటూ కూడా నిన్న మీడియా సమావేశంలో ఆమె నిష్ఠూరం ఆడారు. కానీ వాటిని ఏమి ఈనాడు, ఆంధ్రజ్యోతి పరిగణలోనికి తీసుకున్నట్టు కనిపించడం లేదు. దీన్ని బట్టి క్లియర్గా ప్రజలకు కావచ్చు, షర్మిలకు కావచ్చు అర్థం కావాల్సింది ఏంటి అంటే, షర్మిలను ఆమె ఒక పిసిసి అధ్యక్షురాలు అన్న హోదాతో ఇంత కవరేజ్ ఇవ్వడం లేదు. ఆమె మాటల్ని ఈనాడు తొలి పేజీలో ప్రచురించిందంటే ఒక పిసిసి అధ్యక్షురాలు మాట్లాడింది కదా అని కాదు, ప్రజా సమస్యల మీద మాట్లాడారని కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి షర్మిలను ఒక ఆయుధంగా వాడుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లెలు తిడితే ఆ మైలేజ్ వేరే ఉంటుంది కాబట్టి ఈమె మీడియా సమావేశంలో 2-3 విమర్శలు చేస్తే దానిని తీసుకొని వచ్చి పతాక శీర్షికలు రాసేసి అల్లరిపాలు చేస్తున్నారు. అంటే షర్మిల కేవలం జగన్మోహన్ రెడ్డిని తిడితే, ఈ ఆస్తుల పంచాయతీ పైన మాట్లాడితే మాత్రమే మేము కవరేజ్ ఇస్తాము, పిసిసి అధ్యక్షురాలు అయినంత మాత్రాన మీరు పబ్లిక్ ఇష్యూస్ మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడితే మేము స్పందించాము, ఆ అంశాన్ని హైలైట్ చేయం అని క్లియర్గా మరోసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు షర్మిలకు కూడా ఈరోజు అర్థమయ్యేలాగా రాశారు. ఎందుకంటే నిన్న ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత కూడా అదే పంతాలో ఈరోజు రాశారు. అంటే ఇష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టండి, మీకు కవరేజ్ వస్తుంది, లేదు నేను జగన్మోహన్ రెడ్డి తిట్టను, పబ్లిక్ ఇష్యూస్ మీదే స్పందిస్తానంటే మేము కవరేజ్ ఇవ్వము అని చాలా క్లియర్గా ఈ రెండు పత్రికలు షర్మిలకు అర్థమయ్యేలాగే చెప్పినట్టుగా ఉంది.